బేరసారాలంట. ఇండిపెండెంట్లు ఫార్వర్డ్ బ్లాక్ నుంచి వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. మరికొందరు అనేక మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. హంగ్ ఏర్పడిన చోట్లలో వీరికి భారీ డిమాండ్ ఏర్పడింది. వారికి కావాల్సినంత మొత్తాలు ఒప్పందాలు చేసుకుని పార్టీలో చేరుకుంటున్నారు. వైస్ చైర్మన్ పదవి ఇస్తామంటే బేరసారాలు చేస్తున్నారు. శనివారం ఆదివారం బేరసారాలు తారాస్థాయికి చేరుతాయనే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేగా ఇప్పుడున్న పరిస్థితుల్లో హంగ్ ఏర్పడింది కాబట్టి ఇండిపెండెంట్కి డిమాండ్ పెరుగుతుంది. సో నిన్న వచ్చిన ప్రకారం కూడా ఒక చోట ఇదే పరిస్థితి. సో నాకు చైర్మన్ పదవి ఇస్తానంటే నేను పార్టీలో చేరుతాననే కాడికి ఓపెన్గా చెప్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ ఈ బేరసారాలు ఉంటాయి. ఈ హంగ్ ఏర్పడిన చోట కొన్ని చోట్లయితే బీఆర్ఎస్ కీలకం అవుతా ఉంది. బీఆర్ఎస్ తీర్పు కీలకం అవుతా ఉంది. వాళ్ళ డెసిషన్ ఎటుంటుంది అనేది తెలియాలి. హంగ్ బీఆర్ఎస్ ఎటువైపు దాదాపు 30కి పైగా స్థానాల్లో తేలని ఫలితాలు. పలుచోట్ల కింగ్ మేకర్గా నిలిచే ఛాన్స్. కేసీఆర్తో చర్చించాకే నిర్ణయమని కేటీఆర్ ప్రకటనట. హంగ్ స్థానాల్లో బీఆర్ఎస్ వైఖరి ఏంటి అన్న ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 30కి పైగా మున్సిపాలిటీల్లో హంగ్ పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 17 మున్సిపాలిటీలను కైవసం చేసుకోగా హంగ్ స్థానాల్లోనూ మరిన్ని దక్కించుకునే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ గెలిచిన వాటిలో సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం, మంచిర్యాల జిల్లాలోని కేతనపల్లి, సంగారెడ్డి జిల్లాలోని గమ్మడిదల, ఇంద్రేశం, అలాగే గద్వాల్ జిల్లాలోని ఐజా, సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిలి, మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూర్, సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్, సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, చెర్యాల, అమంగల్, తూప్రాన్, ఎల్లంపేట, మూడుచింతలపల్లి, సంగారెడ్డి జిల్లాలోని గజ్వేల్ ఉన్నాయి. కామారెడ్డిలో మద్దతు ఎటు? రాష్ట్ర వ్యాప్తంగా 30కి మున్సిపాలిటీలో హంగ్ పరిస్థితి ఉండడంతో ఏ పార్టీ మద్దతు ఉండబోతున్నదా అన్న అంశం ఇప్పుడు కీలకంగా మారింది. ప్రధానంగా బీజేపీతో బీఆర్ఎస్ అయినా కలవాలి, లేదంటే కాంగ్రెస్తో బీఆర్ఎస్ అయినా కలవాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్తో బీఆర్ఎస్ కలిసే అవకాశాలు లేవని తెలుస్తున్నది. ఒకవేళ బీజేపీతో కలిసి మరిన్ని మున్సిపాలిటీలను బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంటుందా అన్న చర్చ ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా కామారెడ్డి లాంటి మున్సిపాలిటీల్లో ఇలాంటి పరిస్థితే కనిపిస్తున్నది. అయితే హంగ్ స్థానాలపై పార్టీ అధినేత కేసీఆర్తో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటించారు. సో ఇక్కడ హంగ్ ఏర్పడిన చోట ఆబ్వియస్లీ ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరవుతున్నారు? బీఆర్ఎస్ పార్టీ. మరి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో కలుస్తుందా? కలిసే పరిస్థితి లేదు. సో ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఏమంటే బీజేపీ. సో బీఆర్ఎస్ బీజేపీ కనుక కలిసి మరికొన్ని మున్సిపాలిటీని చేజిక్కించుకునే పరిస్థితి ఉంటుందా అనేది చూడాలి. మరి కేసీఆర్ గారి నిర్ణయం ఎట్లా ఉండబోతుంది అనేది. సో మేబీ నేను గతంలో కూడా 2-3 సార్లు చెప్పిన ఈ బీఆర్ఎస్ బీజేపీ కలిసే ఛాన్సెస్ ఎక్కువ కనపడతా ఉన్నాయి. సో కేసీఆర్ గారు హడావడిగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఆనాడు అంత ఎమర్జెన్సీ మీద ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన రీజన్ ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేయబోయే ఆలోచనలో ఉన్నట్టుగా కనపడతా ఉంది. దీని మీద కార్యకర్తలు నాయకుల డెసిజన్ తీసుకునే ప్రయత్నంగానే కేసీఆర్ గారు ఆనాడు బయటకు వచ్చారు అనేది నేను ఆనాడే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నా. ఎక్కువ శాతం రాష్ట్రంలో మరొక కూటమి ప్రభుత్వం తయారయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో బీజేపీకి ఇక్కడ స్థానిక పార్టీ కావాల్సి ఉంది. ఇప్పుడు పక్క రాష్ట్రం మీద తీసుకోండి, ఆంధ్రప్రదేశ్లో స్థానిక పార్టీలతో కలిసి కూటమి ప్రభుత్వంగా ఫామ్ అయింది అక్కడ. సో అదే స్థితిలో ఇక్కడ బీజేపీ కూడా ఒక కూటమిని ఫామ్ చేసే పరిస్థితిలో ఉంది. సో అది బీఆర్ఎస్తోనే మొదలు పెడుతుందా అనేది చూడాలి. మరి ఇక్కడ బీఆర్ఎస్కి బీజేపీకి కలిసే ఛాన్సెస్ ఎక్కువ కనపడతా ఉన్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్కి మోదీకి ఉన్న పరిచయాలు కావచ్చు, ఇటీవల జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే బీజేపీకి బీఆర్ఎస్కి కలిసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి.
కూటమి ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న టైట్ ఫైట్లో 30కి పైగా స్థానాలు ఎటువైపు అనే ఆలోచనలో ఇక్కడ చాలా స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ డెసిజన్ చాలా కీలకం కాబోతా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో కలుస్తానంటే కలిసే ఛాన్స్ ఇప్పట్లో కనపడట్లేదు. ఎందుకంటే వీళ్ళకున్న వైరం ప్రకారం, వీళ్ళ తిట్టుకునే దీని ప్రకారం నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు కాంగ్రెస్తో కలిసే పరిస్థితి ఉండదు బీఆర్ఎస్ పార్టీ. సో ఏదేమైనా కానీ బీజేపీతో అయితే ఎలయన్స్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో బీజేపీతో కలిసి మరికొన్ని